క్రైస్తవ సోదరి సోదరులైన మీ అందరికీ గాదరాడ క్రీస్తు సంఘం తరపున శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, పరమగీతాల గ్రంథము ధ్యానంలో భాగంగా మొదటి అధ్యాయము 3 వచనాలని గతంలో మనం ధ్యానించి ఉన్నాం. ఈ దినాన్ని 4వ వచనాన్ని ధ్యానించిపోతూ ఉన్నాము. ఆసక్తిగా వినాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. 4వ వచనంలో నన్ను ఆకర్షింపుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము అనే మాటను ఇక్కడ చూస్తున్నాం. ప్రియులారా, ఈ వాక్యాన్ని మనము ఆత్మీయ పరిభాషలో ఆలోచన చేసినట్లయితే ఎన్నో అమూల్యమైన సత్యాన్ని మనము నేర్చుకోగలుగుతాం. నన్ను ఆకర్షించుము అనే మాటను మనం ఒకసారి మనసు పెట్టి ఆలోచిస్తే నన్ను అనగా ఒక్కడనే విషయాన్ని మనకు అర్థమవుతూ ఉన్నది. 2వ లైన్లోకి వచ్చేసరికి మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము అంటే ఒకళ్ళు ఆకర్షింపబడితే చాలామంది వస్తారు అనే మాటను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దీనికి మనము యోహాను సువార్త 4వ అధ్యాయంలో చూసినట్లయితే సుకారు బావి దగ్గర జరిగినటువంటి ఒక సంఘటన మనకు అనేక ఆత్మీయ సత్యాలను తెలియజేస్తుంది. అదేంటంటే, సుకారు బావి దగ్గరకి ఒక సమరయ స్త్రీ వచ్చింది. ఆ సమరయ స్త్రీ రాగానే యేసుక్రీస్తు ప్రభు వారు ఆమెను దాహానికి నీళ్ళిమ్మని అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు చాలా టూకీగా చెప్తున్నాను, చాలా క్లుప్తంగా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ప్రియులారా, వచ్చినప్పుడు ఆయన అంటాడు, నాకు దాహానికి నీళ్ళిమ్మని చెప్పినప్పుడు ఆమె, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నా యొద్ద నీళ్లు త్రాగుతావా అని అడిగినప్పుడు ఆయన అంటాడు, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పటికీ దప్పికొనడు, అవి వానిలో ఊరడి నిత్య జీవనకై ఊరడి నీటి బుగ్గవలే ఉండును అని చెప్పినప్పుడు, అయితే ఆ నీళ్లను ఎప్పుడూ దాహం వేయకుండా ఉండేటటువంటి ఆ నీళ్లను నాకు దయచేయమని ఆమె అడిగినప్పుడు క్రీస్తు ప్రభు వారు అంటారు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని తీసుకురా అని చెప్పినప్పుడు ఆ స్త్రీ అంటది, నాకు పెనిమిటి లేడని చెప్తారు. అప్పుడు యేసుక్రీస్తు వారు అంటారు, అవునమ్మా, నువ్వు చెప్పినది సత్యమే, ఇప్పుడున్నవాడు మాత్రం నీ పెనిమిటి కాదు, నీకు 5 పెనిమిట్లు ఉన్నారని చెప్పినప్పుడు ఆమె నీవు మెస్సయ్యవు అని గుర్తించింది. అనగా యేసుక్రీస్తు ప్రభు వారు ఆమె చేసినవన్నీ ఆమెతో చెప్పినప్పుడు, ఆమె జీవితాన్ని ఆమె ముందుంచినప్పుడు ఆమె ఆకర్షింపబడింది. ఆమె ఏం చేసిందంటే, కొండని విడిచిపెట్టి పరిగెత్తుకుంటూ తన గ్రామానికి వెళ్ళిపోయి అక్కడటువంటి ఆ గ్రామస్తులతో ఏం చెప్తుందంటే, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడు మెస్సయ్య కాడా అని చెప్తుంది. అంటే చూడండి, ఆమె చేసినవన్నీ ఏం ఘనకార్యం చేసింది? ఆమె ఏమైనా ఘనకార్యం చేసిందా? చేసిన ఘనకార్యం ఏంటంటే 5 పెనిమిట్లతో కాపురం చేయడం. అంటే అది ఎంతో బాధకరమైనటువంటిది, ఏ స్త్రీ కూడా ఒప్పుకోనటువంటిది. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి మాటలు ఆమెను ఆకర్షించాయి. తన పాపినని గుర్తించింది. తాను పాపాలు చేస్తున్నాననే విషయము దేవుడికి తెలిసిపోతుందని, నేను దాయలేనని గుర్తించి వెంటనే ఆమె ఏం చేస్తుందంటే, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడు మెస్సయ్య, ఆయన నేను కనుగొన్నాను, రండి ఆయన మనం చూద్దామని చెప్పినప్పుడు అనేక మందిగా తరలి వచ్చారు. వచ్చి వారు 42వ వచనంలో అంటారు, 4వ అధ్యాయం 42వ వచనంలో, నీ మాటను విని కాదు కానీ మా మట్టుకు మేమే ఆయనను చూచి ఆయనే రక్షకుడని, ఆయనే విమోచకుడని, ఆయన రక్తంలోనే పాప విమోచన ఉన్నదని మేము గుర్తించాము అని చెప్పి ఆ గ్రామస్తులందరూ మార్పు చెందారు. అంటే ఒక్కరితో వెళ్ళింది ఎంతమందిని తీసుకొచ్చిందండి? చాలా మందిని తీసుకొని వచ్చింది. అంటే నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తుకుని వచ్చేదము. ఈ దినాన్ని ప్రియమైన క్రైస్తవ విశ్వాసులారు ఒకసారి పరిశీలన చేయండి. ఒక 5 నిమిషాలు విన్నటువంటి ఆ సమరయ స్త్రీ యేసు ప్రభువుని గురించి ఎంతో గొప్పగా చెప్పగలిగిందండి. యేసు ప్రభువు రక్షకుడు ఒప్పించగలిగిందండి. అంటే తను తాను తగ్గించుకుని నేను పాపిని అని చెప్పేసాను ఆయన అని చెప్తుంది. ప్రియులారా, దినాన్ని మనము కూడా అట్టి స్థితిలోకి వెళ్ళాలి. మనం ఎంతమందిని ఆకర్షిస్తున్నాం, ఎంతమందిని ఆరాధనకు తీసుకొని రాగలుగుతున్నాము, ఎంతమందిని పరిశుద్ధమైన మార్గంలో నడిపించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాము, ఒకసారి ఆలోచన చేయాలి. విని విడిచిపెట్టి కొట్టుకొని పోయే గుంపులో మనం ఉండకూడదు. కానీ ఈ సమరయ స్త్రీలాగా మనం అనేకులకు సత్య సువార్తను, క్రీస్తు యొక్క రక్తపు విలువను, ఆయన చేసిన ప్రాణ త్యాగాన్ని మనం అనేకులకు తెలియజేసి అనేక మంది దేవుని దగ్గరకు వచ్చేవారిగా చేయాలి అనేటటువంటి అమూల్యమైన సత్యాన్ని ఈ లైన్లో మనం నేర్చుకుంటూ ఉన్నాం. నన్ను ఆకర్షించు, మేము నీ యొద్దకు వచ్చేదమనే రీతిలో ప్రతి విశ్వాసి అనేకులను సంఘానికి ఆహ్వానించేవారిగా, నీ మాటల ద్వారా, నీ తలంపు ద్వారా, నీ క్రియ ద్వారా అనేక మందిని దేవుని దగ్గరకు నడిపించేవారిగా నీవు ఉండాలనేటటువంటి అమూల్యమైన సందేశాన్ని నీవు స్వీకరించాలని నీకు ప్రేమతో తెలియజేస్తున్నాను. 3వ లైన్లో అంటాడు,
రాజు తన అంతఃపురములోకి నన్ను చేర్చుకొనును. ఎప్పుడు చేర్చుకుంటాడట? నీవు అనేకలను ఆకర్షించేవానిగా ఉంటే, అనేకులకు సత్య సువార్త ప్రకటించేవానిగా ఉంటే నిన్ను అంతఃపురములోని కంటే పరలోక రాజ్యంలోనికి దేవుడు చేర్చుకుంటాడు. కాబట్టి నీవు, నేను, మనము దేవుని పరలోక రాజ్యంలో మరణానంతరము రెండవ రాకడ వచ్చిన తర్వాత, తీర్పు జరిగిన తర్వాత మన పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే మనం ఏం చేయాలంటే అనేక మందిని ప్రభు దగ్గరికి నడిపించాలి. అందుకే హెబ్రీ గ్రంథకర్త అంటుంటాడు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు, ఒకరినొకరు పురుకొల్పవలనని మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాను. కనుక ప్రియులారా, మనము క్రీస్తుని గూర్చి, సృష్టికర్త అయినటువంటి యెహోవా దేవుని గూర్చి ప్రకటిద్దాం, అనేక మందిని ప్రభువులోనికి నడిపిద్దాం, మనకు సిద్ధపాటు చేయబడుచున్నటువంటి పరలోక రాజ్య వారసత్వాన్ని పొందుదాము. అట్టి కృపా దేవుడు మీకు అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆసక్తిగా విన్నందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాను.